ఇక రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర జరిగినటువంటి కొన్ని ఊహించని కాంట్రవర్సీస్ లో బిగ్ కాంట్రవర్సీ మెగా అండ్ అల్లు ఫ్యామిలీకి సంబంధించి అని అందరికీ తెలుసు. పాన్ ఇండియా ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పొలిటికల్ గా చూపించిన కొన్ని ఇంట్రెస్ట్లు మెగా అండ్ అల్లు కుటుంబాల్లో చిన్న చీలికలు తెచ్చాయి అనేది వాస్తవమే అన్నట్టుగా మెగా ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన రీసెంట్ కామెంట్స్ తో కన్ఫర్మ్ కూడా అయిపోయింది. అయితే ఈ చీలికలు ఫ్యామిలీ చిన్నగా ఉంటే అభిమానుల్లో మాత్రం చాలా దూరం వెళ్లాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు చాలా మంది చిరు చరణ్ పై నెగటివ్ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఇలా ఒక రేంజ్ కు వెళ్లిన ఈ కాంట్రవర్సీ విషయంలో మెగా బ్రదర్ నాగబాబు విషయంలో కూడా కొన్ని అంశాలు ఈ 2 నెలల్లో వైరల్ గా మారాయి. నాగబాబు పెట్టిన ఒక పోస్ట్ మళ్లీ డిలీట్ చేయడం, తర్వాత ఇంకేదో క్లారిటీ ఇవ్వడం వంటివి మరింత హీట్ కూడా పెంచాయి. ఇక అక్కడి నుండి ఇప్పటి వరకు ఈ 2 కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. మరి ఎట్టకేలకు ఈ కోల్డ్ వార్ కి ఎండ్ కార్డు పడినట్టుగానే ఇప్పుడు కొంచెం రివీల్ కూడా అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఇది కూడా నాగబాబు ద్వారానే సెటిల్ అవుతుండడం విశేషం. ఇక తాను రీసెంట్ గా సోషల్ మీడియాలో జరిపిన ఇంటరాక్షన్ లో అల్లు అర్జున్ రిలేటెడ్ ప్రశ్నలు ఎదురైతే వాటికి స్పందించారు. అల్లు అర్జున్ సంగతేంటి బాబాయ్ అంటే దానికి రిప్లైగా పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తాను బదులిచ్చారు. అలాగే అల్లు అర్జున్ కోసం ఒక మాటలో చెప్పాలి అనే ప్రశ్నకి బాగా కష్టపడతాడు అంటూ స్పందించాడు. మరి ఈ ప్రశ్నకి నాగబాబు కావాలనే స్కిప్ చేయొచ్చు కదా, కానీ స్పందించి నార్మల్గానే సమాధానం చెప్పారు అంటే కాంట్రవర్సీలకు ఎండ్ కార్డు వేసినట్టే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరి ముందు రోజుల్లో మరింత కలివిడి వాతావరణం కనిపిస్తుందో లేదో అనేది చూడాలి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ తన సెన్సేషనల్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా పుష్ప 2 ది రూల్ ని చేస్తుండగా ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, అనసూయ భరద్వాజ్లు నెగటివ్ పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే వారితో పాటుగా మలయాళ ప్రముఖ నటుడు ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ నడుమ కొన్ని సన్నివేశాలు మాత్రం పతాక స్థాయిలో ఉండొచ్చంటున్నారు. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న గ్రాండ్ గా మొత్తం 6 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.